హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి ఇదిగోండి, శారీ అంతా ఇలా వచ్చేసింది. ఈ గ్రీన్ కలర్ బార్డర్ తో పింక్ కలర్ దాంతో వచ్చేసిందండి. అయితే మనకు గ్రీన్ కలర్ వచ్చేసింది బ్లౌజ్. ఈ బ్లౌజ్ కు మనం డిజైన్ వేసుకోవాలనుకుంటున్నాము. అయితే ఇప్పుడు డిజైన్ అంతా ఎలా వేసుకోవాలో చూద్దాం ఒకసారి. నేను ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ లైనింగ్ అంతా కూడా జాయింట్ చేసి పెట్టుకున్నానండి. ఈ సైడ్స్ డాట్స్ కూడా వేసేసుకున్నాను, ఎందుకంటే మనకు తొందరగా అయిపోతుందని చెప్పేసి. ఎందుకంటే అందరికి తెలిసిన విషయం కదా, ఇదంతా లైనింగ్ జాయింట్ చేసేసుకొని మనం ఈ సైడ్స్ ఇవన్నీ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇలా వేసుకుంటున్నాను. ఇది రౌండ్ నెక్ కే వేసుకుంటున్నానండి డిజైన్ అంతా కూడాను. అయితే ఇప్పుడు ఈ నెక్ డిజైన్ ఎలా వేసుకోవాలి అని అంటే, ఇదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ పింక్ కలర్ వచ్చింది కదా శారీ, ఇదిగోండి పింక్ కలర్ది నేను క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ ఎంత తీసుకున్నానంటే ఇదిగో చూడండి, ఇక్కడ ఈ క్లాత్ నేను ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇదిగోండి 2.5 ఇంచెస్ తో తీసుకున్నాను క్లాత్. ఇది 1 మీటర్ అంత క్లాత్ తీసుకున్నానండి. అంటే మనకి ఎంత అవసరం ఉంటే అంత వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను 1 మీటర్ అంతా తీసుకున్నాను, మీటర్ పైన తీసుకున్నాను. ఎందుకంటే మనకు సరిపోయినంత వేసుకోవాలి క్లాత్. కుచ్చులు అనేది పెట్టేస్తున్నాను నెక్ కంతను. ఎలా పెట్టాలి, సన్నగా చిన్నగా పెట్టేసి లేసి వేసుకుంటే సూపర్ గా ఉంటదండి. అందుకోసం అని చెప్పేసి ఇలా వేస్తున్నాను. అయితే ఇప్పుడు ఇదంతా కూడా నేను ఇది జాయింటింగ్ చేసి పెట్టుకున్నాను, పీసెస్ కట్ చేసుకుని జాయింటింగ్ చేసుకున్నాను. జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇదంతా కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ తో ఇదిగోండి ఇదంతా జాయింట్ చేసేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ తో చేసుకోవాలి ఇదంతా. ఇదిగోండి అట్లాంటప్పుడు మనకు డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏమైతుందంటే మనం కుట్టేటప్పుడు ఎగుడు దిగుడు వచ్చేసి క్రాస్గా వచ్చేసి అలాంటి సమస్య రాకుండా ఇప్పుడు ఇలా మనం స్టిచ్చింగ్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, కరెక్ట్ గా లెవెల్ ఒకటే లెవెల్ గా వచ్చేస్తుంది. అప్పుడు మనకు ఎగుడు దిగుడు ఉండదు. అప్పుడు మనం డైరెక్ట్ వేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఒకటి కిందికి ఒకటి పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకోసం అని చెప్పి ఇలా ఫస్ట్ మనం ఇలా జాయింట్ చేసి పెట్టుకోవాలి. ఇదంతా మొత్తం జాయింట్ చేసినాక చూపిస్తా చూడండి మీకు. ఇదిగోండి ఇలా దగ్గరికి కుచ్చంతా కూడా వేసుకోవాలి. ఇలా దగ్గరికి వేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసినాక చాలా బాగా వస్తుంది. ఇదిగోండి ఇలా మనం ఒక వేలుతో ఇలా నొక్కి పట్టుకొని ఇలా పెద్దన వేలుతో ఇదిగోండి ఇలా అనుకోవాలి. లేదా మనం ఒక సీకు సహాయంతో కూడా అనుకోవచ్చు, అలా కూడా అనుకోవచ్చు. ఇలా అయితే మనకు తొందరగా అయిపోతుంది చూడండి. ఇదిగోండి ఇలా ఇలా 2-3 పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఒక్కొక్కటి కాకుండా. ఎందుకంటే లేట్ అవుతుంది, ఒకటి పెట్టేసరికి లేట్ అవుతుంది. ఇలా మనం 2-3 కుచ్చుళ్ళు ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. అప్పుడు మనకు త్వరగా అయిపోతుంది పని. ఇదిగోండి ఇలా 2-3 పెట్టేసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక అంతా కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి కుచ్చులన్నీ కూడా. ఇదిగోండి ఇలా సన్నగా చిన్నగా రావాలి. ఇదంతా కూడా సేమ్ దీని మాదిరిగానే స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తే సరిపోతుందండి ఇదంతాను. ఇప్పుడు మనకి ఎందుకంటే ఇప్పుడు ఇదంతా స్టిచ్చింగ్ చేసేసరికి లేట్ అవుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి నేను ఇదంతా చూపించట్లేదు, చూపించాను కదా. ఇదిగోండి ఈ స్టిచ్చింగ్ అంతా చేసుకున్నాం కదా కుచ్చంతాను. ఇప్పుడు దీనికి జాయింట్ చేసేసుకుందాం. ఇక దీనికి జాయింట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇదంతా కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. నెక్ చుట్టూనంతా స్టిచ్చింగ్ చేసుకోవాలి, స్లోగా చేసుకోవాలి. ఎందుకంటే ఫాస్ట్గా చేసుకుంటే ఇది ఫోల్డింగ్స్ అనేది ఇదిగోండి ఇలా మెలకలు పడుతుంది. అందుకోసం అని చెప్పేసి ఇలా నెమ్మదిగా స్లోగా చేసేసుకుంటే సరిపోతుంది. ఇక నెక్ చుట్టూ ఇదంతా కూడా ఇలాగే పెట్టుకుంటూ రావాలండి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నేను పైపింగ్ వేస్తున్నాను. ఇదేమో ఇప్పుడు ఈ కుచ్చులు పెట్టుకునేదేమో స్ట్రేట్ కటింగ్ ఉండాలి. ఇక్కడ మనం పైపింగ్ వేయడానికి ఏమో క్రాస్ కటింగ్ తో చేసుకోవాలి. ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోండి, స్ట్రేట్ కటింగ్ తో చేసామని అనుకోండి పైపింగ్ సరిగ్గా రాదు. అందుకోసం తప్పనిసరిగా క్రాస్ కటింగ్ తోనే చేసుకోవాలి. క్రాస్ కటింగ్ తో చేస్తే మనకి ఏ మాత్రం ఎగుడు దిగుడు లేకుండా చక్కగా నీట్ గా వస్తుంది. అందుకోసం అని చెప్పేసి క్రాస్ కటింగ్ తో పైపింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కుచ్చులు అనేదేమో స్ట్రేట్ కటింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను స్ట్రేట్ కటింగ్ పెట్టాను, ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ పెట్టాను. ఇక ఆ తర్వాత ఇది డబుల్ ఫోల్డింగ్ తోని ఇదిగోండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని పైపింగ్ వేసేసుకుందాం. ఇక ఇలా నెక్ చుట్టూ ఇలాగే వేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇలా 2 వరుసలు మనం ఇలా పెట్టేసుకొని ఈ పైపింగ్ అనేది వేసేసుకోవాలి.
ఇదిగోండి ఇలా థ్రెడ్ పెట్టైనా వేసుకోవచ్చు, థ్రెడ్ లేకుండా వేసుకోవచ్చు పైపింగ్. కానీ థ్రెడ్ పెడితేనే చక్కగా నీట్గా వస్తుంది, ఒక్కలాగా వచ్చేస్తుంది పైపింగ్ అనేది. థ్రెడ్ పెడితే ఎందుకంటే మధ్యలో థ్రెడ్ ఉంటుంది కాబట్టి నీట్గా వస్తుంది పైపింగ్ అనేది. నేను థ్రెడ్ పెట్టే వేస్తున్నానండి, ఎందుకంటే నీట్గా రావాలని చెప్పేసి అలా వేస్తున్నాను. ఇదిగోండి మీరు కూడా ఇలాగే వేసుకోండి, ఎందుకంటే పైపింగ్ అనేది మనకు నీట్గా వస్తేనే మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను పైపింగ్ ఇలా థ్రెడ్తోనే వేస్తాను ఎక్కువ మట్టుకును. డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం నీట్గా రాదు. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఇలా లోపలికి నొక్కి పట్టి, ఎందుకంటే లావుగానే వస్తుంది ఇది, ఎందుకంటే మనకు లోపల కుచ్చులు ఉన్నాయి కదా కొంచెం లావుగా, అందుకోసం అని చెప్పేసి కొంచెం లావుగానే వస్తుంది. ఇక్కడ లావుగా వచ్చినా పర్వాలేదు, ఇది బాగానే ఉంటుంది దీనికి. ఇదిగోండి ఇలా కొంచెం జస్ట్ మనకు థ్రెడ్ అంతా కాకుండా కొంచెం లావుగా వచ్చేస్తుంది పైపింగ్ అనేది. ఇదిగోండి ఇలా గోట్ లాగా వచ్చేస్తుంది. ఇక నెక్ చుట్టూ కూడా సేమ్ దీనిలాగానే కుట్టేసుకోవాలి ఇదంతా కూడా. ఇదిగోండి ఆ తర్వాత ఇప్పుడు పైపింగ్ వేసుకున్నాం కదా, పైపింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ అవసరం లేదు, ఎందుకంటే లేస్ వేయాలనుకుంటారు పక్క నుంచి. అందుకోసం అని చెప్పేసి ఇక మనకు డబుల్ స్టిచ్చింగ్ అవసరం లేకుండా ఇలా పక్క నుంచి కొంచెం గ్యాప్ వదిలిపెట్టాలండి, కొద్దిగా జస్ట్. ఇదిగోండి ఇలా ఈ పింక్ కలర్ కనిపించేటట్టుగా జస్ట్ ఇలా గ్యాప్ వదిలిపెట్టేసేయాలి. గ్యాప్ వదిలిపెట్టేసి ఇప్పుడు ఇదంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇదంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ కుచ్చులు అనేది మనకి ఇలా ఇదిగో చూడండి ఇట్లా అణిగినట్టు ఉండాలి. ఇలా కుచ్చులప్పుడు మనకు నీట్గా వచ్చిన చాలా బాగా కనిపిస్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇలా వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా కుచ్చులన్నీ కూడా మనకు అప్పుడు ఒకదాని కింద ఒకటి ఇట్లా వచ్చినట్టుగా చాలా బాగా వస్తాయి. ఇలా వేసుకోవాలి. ఇదంతా గ్యాప్ వదిలిపెట్టేసుకొని జస్ట్ గ్యాప్ వదిలిపెట్టాలి. వదిలిపెట్టేసి ఇప్పుడు ఇట్లా వేసేసుకోవాలి కుచ్చులకంతాను. ఇది దీని పైపింగ్ పక్క నుంచే వేయొద్దు, ఎందుకంటే అది అట్రాక్షన్ ఉంటుంది అలా వేస్తే. అందుకోసం అని చెప్పేసి కొద్దిగా జస్ట్ ఉండి లేనట్టుగా గ్యాప్ వదిలిపెట్టేసేయాలి. గ్యాప్ వదిలిపెట్టేసి అప్పుడు మనం కుచ్చులు అనేది వేసుకుంటే ఒకదానికి ఒకటి ఇట్లా మనకు వరుసగా వచ్చినట్టుగా చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇటు వేసుకొని ఇదిగోండి ఈ రౌండ్ దగ్గర జస్ట్ ఇలా మనం జస్ట్ లూజ్ వదిలిపెట్టేయాలి, అప్పుడే మనకు చక్కగా వస్తుంది. ఇదిగోండి ఇలా ఇలా వేసుకొని చుట్టూ అంతా కూడా సేమ్ దీని మాదిరినే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇప్పుడు మనం ఇలా నెక్ డిజైన్ పెట్టుకున్నాం కదా, కిందికి కూడా పింక్ కలర్ దాంతో వేస్తే మ్యాచింగ్ ఉంటుంది, ఎందుకంటే శారీ పింక్ కలర్ వచ్చేసింది కదా. అందుకోసం అని చెప్పేసి ఇలా పైపింగ్ వేసుకుంటే ఇది ఫ్యాన్సీ వాటికి ఏవైనా ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుందండి, నీట్గా వస్తుంది. ప్లస్ మనకు పని కూడా తొందరగా అవుతుంది, మనకు మళ్ళీ నీట్గా కనిపిస్తే మనకు చూడడానికి కూడా ఎంతో బాగుంటుంది కదా. అందుకోసం అని చెప్పేసి ఇలా పైపింగ్ వేసేసుకోవాలి. ఇదిగోండి హెమ్మింగ్ పెట్టకుండా పైపింగ్ వేస్తేనే బాగుంటుంది. ఇదిగోండి ఇలా పింక్ కలర్ దాంట్లో వేస్తే రెండు పింక్ కలర్ మనకి మ్యాచింగ్ అవుతాయి. ఫస్ట్ డాట్స్ వేసేసుకున్నాం కదా, ఇలా డాట్స్ వేసేసుకున్నాక పైపింగ్ అనేది వేసేసుకోవాలి. ఈ థ్రెడ్ పెట్టి వేసేసుకుంటే ఇంకా నీట్గా బాగా కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ మధ్యలో థ్రెడ్ పెట్టేసి ఇక పైపింగ్ వేసేసుకుందాం. మామూలుగా ఇంతకుముందు చూపించాను కదా మీకు. ఇదిగోండి ఇలా పైపింగ్ వేసుకున్నాక మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు థ్రెడ్ పెట్టి వేసుకున్నాం కాబట్టి ఇలా డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటే అణిగినట్టుగా ఉంటుంది. ఇదంతా కూడా డబుల్ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా క్లాత్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. ఇదిగోండి ఇలా వేసేసుకుంటే సరిపోయింది. ఇక ఈ బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిందండి. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా నేను ముందు వైపు వేయాలని చెప్పి కట్ చేయలేదు, కట్ చేస్తాను ఇప్పుడు. ఇదంతా కూడా కట్ చేసేసుకొని మనం వేసేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ బ్లౌజ్ అంతా డిజైన్ అంతా రెడీ అయిపోయింది. చూడండి ముందు వైపు కూడా వేసుకోవాలండి, ఇలా ముందు వైపు వేసుకుంటే కూడా బాగుంటుంది. అంటే మనకు పళ్ళు వచ్చిన వైపు అవసరం లేదు, ఒక ఇటు ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ వేసుకోవాలి, రైట్ సైడ్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.